సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టినందువల్ల జనాలు గందరగోళం పడిపోయి పెట్రోల్ పంపుల దగ్గర బారులు తీరి ఏదో ఫుల్ ట్యాంకులు చేయించేసుకుని అన్ని కూడా ఇబ్బందులు కలగజేసుకున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచడానికి సిద్ధంగానూ లేదు. అంత పెట్రోల్ కొరత కూడా పెద్దగా ఏం లేదు, కావాలని సృష్టిస్తున్న కొరతగా కనపడుతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ కొరత ఏం పెద్దగా ఏం లేదండి, ఒక అరగంట పావుగంట లేట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల ఇలాంటి గందరగోళం జరుగుతుంది తప్ప పెట్రోల్ బాగానే ఉంది. పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు పెట్రోల్ రేట్లు పెంచుతామని. కాబట్టి పెట్రోల్ పైన దీనిపైన కొన్ని సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు, పెట్రోల్ అంతా అధికంగానే మన దేశానికి ఉంది. ఓకే సార్, అట్లాగే వైసీపీ వాళ్ళు మరీ ఘోరంగా ఒక ఎడ్ల బండి మీద ఒక ఆటోని ఎక్కించి మరీ ఘోరంగా అంత చేయడం అవసరం అంటారా? ఇప్పుడు రాజకీయ కోసం చాలా ఎత్తులు గందరగోళాలు చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీలు. రాజకీయంగా గెలవాలంటే నిజాయితీగా ఉండాలి. అంటే ఆ పశువుకి విలువ ఇవ్వడం కూడా తెలియని వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులా అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి నిజమే, వైసీపీ నాయకులు ఈ మధ్యకాలం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీ చాలా దిగజారిపోతుంది. నిజంగా పార్టీ భవిష్యత్తు కనిపించట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఆటోనేమో పెట్రోల్ మన బండి మీద తీసుకెళ్తారా ఎవరైనా? బుద్ధి జ్ఞానం ఉందా? ఒక అరగంట లేట్ అయితే పెట్రోల్ పట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి వింత పోకటల వల్ల ఇంకా గందరగోళం అవుతుంది. నిజంగానే పెట్రోల్ లేదేమో. ఒక సింగిల్ ఎద్దు అది, దాని మీద వీళ్ళు ఒక 100 మంది ఎక్కారు, మళ్ళీ ఒక ఆటో ఎక్కిచ్చారు. అది చూస్తుంటే జనాలు అందరికీ చీలర పుట్టేలాగా చేస్తున్నారు. మరి ఇవన్నీ జగన్ గారు చూడట్లేదా? ఇలాంటి వాళ్ళని ఎందుకు ఆ పార్టీలో కొనసాగిస్తున్నారంటారు? తప్పదండి. ఒక పార్టీ అన్న తర్వాత మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఇలాంటి ఎత్తులేసే వాళ్ళు ఉంటారు, నక్క చిత్తుల వాళ్ళు ఉంటారు, చండాలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే గందరగోళం చేసేవాళ్ళు, గడిబిడి చేసేవాళ్ళు, నరుకుతామనేవాళ్ళు, కోస్తామనేవాళ్ళు, వీళ్ళంతకీ ఎక్కువైపోయారు బ్యాచ్. ఈ గలీజ్ బ్యాచ్ ఎక్కువైపోయింది వైసీపీలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవో వింత చేష్టలు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులు నవ్వుతుంటారు. అవి ప్రజలు పట్టించుకోకపోయినా కొంచెం ఆశాస్పదంగా ఉంటుంది. జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడాలి తప్ప అలాంటి చిల్లర పనులు చేస్తే వాళ్ళకి మైలేజ్ ఏమొస్తుందండి.